అందరికీ నమస్కారం. ఏపీ ట్రిపుల్ ఐటీ ఆర్జుకేటీ 2025కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా పూర్తి చేసుకోవాలి అండ్ డీటెయిల్స్ ఏ విధంగా ఫిల్ చేయాలి అండ్ ఫీజ్ పేమెంట్ ఏ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది అంతా కూడా డీటెయిల్గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక స్టూడెంట్ అనేది కూడా లైవ్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ అదే విధంగా మీరు కూడా కంప్లీట్ చేసుకోండి, ఓకేనా? అయితే డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఒకవేళ ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మీరు మా నుంచి అప్లై చేయాలనుకుంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. తక్కువ ఛార్జెస్ అయితే మీకు అప్లై చేస్తాం. ఒకవేళ అమౌంట్ డెబిట్ అయినా కూడా మాదే ఫుల్ రెస్పాన్సిబిలిటీ అనమాట. లాస్ట్ టైం కూడా మీ సీనియర్స్ అయితే అప్లై చేశాము. సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే కింద డిస్క్రిప్షన్లో ఆర్జుకేటీకి సంబంధించి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అక్కడి నుంచి కూడా A to Z అప్డేట్స్ అయితే మన ఛానల్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కూడా తెలుసుకోవచ్చు. అయితే మీకు వెబ్సైట్ ఏదైతే నాకు విజిబుల్ ఉందో మీకు కూడా అదే విధంగా విజిబుల్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు హోమ్, ఆన్లైన్ అప్లికేషన్, స్టూడెంట్ లాగిన్ ఇవన్నీ కూడా చూపిస్తాయి. మ్యాక్సిమం మొబైల్లో పేమెంట్ చేయొద్దు. పీసీలో, ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ కంప్యూటర్లో చేయడానికైతే చూసుకోండి, ఎందుకంటే మీకు ఈజీగా అయితే ఉంటుంది. అయితే ఇక్కడ హోమ్, ఆన్లైన్ అప్లికేషన్, స్టూడెంట్ లాగిన్ ఇవన్నీ కూడా చూపిస్తాయి. అయితే ఇక్కడ మనం స్టెప్ 1, స్టెప్ 2 అండ్ స్టెప్ 3. స్టెప్ 1 అనేది మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తారు, పేమెంట్. స్టెప్ 1 అనేది మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తారు, స్టెప్ 2లో పేమెంట్ చేస్తారు, స్టెప్ 3లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తారు. అయితే స్టెప్ 1 దగ్గర ఇక్కడ మనకి చూసుకోవచ్చు, ఇక్కడ మనకి అప్లై ఏపీ స్టూడెంట్స్. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైతే ఎస్ఎస్సి కానీ సిబిఎస్ఈ 10th క్లాస్ ఎవరైతే ఇయర్ ఉన్నారో సో అలాంటి వాళ్ళు అప్లై ఏపీ స్టూడెంట్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ అదర్ స్టేట్స్ వాళ్ళు ఎవరైతే కానీ ఎన్ఆర్ఐ కానీ ఎవరైనా ఉంటే సెకండ్ లింక్ మీద ట్యాప్ చేసుకుంటాను. మ్యాక్సిమం ఏపీ వాళ్ళు ఎక్కువ అప్లై చేసుకుంటారు కాబట్టి నేను ఫస్ట్ లింక్ మీద ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ పేజ్ అనేది మీకు ఈ విధంగా రీలోడ్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది. బోర్డ్ ఆఫ్ ఎస్ఎస్సి ఈక్వలెంట్ ఎగ్జామ్. మీరు ఏపీ ఎస్ఎస్సియా, సిబిఎస్ఈ వాళ్ళ, ఐసిఎస్ఈ వాళ్ళ, ఓసీఎస్ఎస్సి వాళ్ళ అనేది అడుగుతుంది. సో ఏ బోర్డు అయితే ఇక్కడ మీరు బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి వాళ్ళైతే ఏపీ ఎస్ఎస్సి అనమాట. అండ్ ఇక్కడ మీకు 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. సో మీకు 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ ఇచ్చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు యాజ్ పర్ ఎస్ఎస్సి మీ 10th క్లాస్లో నేమ్ ఏ విధంగా ఉందో స్టూడెంట్ నేమ్ ఆ విధంగా ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ చూసుకోవచ్చు. ముందు మంత్ ఇవ్వాలి, తర్వాత డేటు, తర్వాత ఇయర్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్పెషల్ సెలెక్ట్ రిజర్వేషన్ కేటగిరీ అయితే అడుగుతుంది. ఇక్కడ మనకి చాలా చూపిస్తాయి. బీసీఏయా, బీసీబీయా, బీసీసీయా, బీసీడీయా అండ్ ఎస్సీ వాళ్ళకు కూడా చూపిస్తుంది. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అనేది. సో 3 కేటగిరీలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి కూడా ప్రొవైడ్ చేశారు. సో మీ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఈమెయిల్ ఐడి అనేది ప్రొవైడ్ చేయాలి ఫుల్గా కూడా. ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఏదైతే చూపిస్తుందో ఈ క్యాప్చా అనేది ఇక్కడ మీరు ఎంటర్ క్యాప్చా దగ్గర ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఫిల్ చేశాను. ఇక్కడ సబ్మిట్ ఏదైతే ఆప్షన్ ఉందో సబ్మిట్ మేము క్లిక్ చేసిన తర్వాత పేజ్ మీకు రీలోడ్ అవుతుంది. ఒకవేళ మీకు డీటెయిల్స్ తప్పు, ఇన్వాలిడ్గా అని చూపించినట్టయితే అగైన్ చూపిస్తుంది. ఇప్పుడు నేను క్యాప్చా తప్పు చేశాను కాబట్టి అగైన్ ఎంటర్ చేయండి అని చూపిస్తుంది. సో నేను అగైన్ క్యాప్చా ఎంటర్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు సబ్మిట్. సో పేజ్ అనేది రీలోడ్ అయింది. చూసుకోవచ్చు ఇక్కడ యువర్ అప్లికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్ అండ్ యువర్ అప్లికేషన్ నెంబర్ అని చూపిస్తుంది. ఇది ఖచ్చితంగా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా ప్రింట్ అనేది కూడా తీసుకోండి, లేదా మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న ప్రాబ్లం లేదు, ఓకేనా? ఇక్కడ చూసుకోవచ్చు నేను ప్రింట్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఏదైతే ఉంటుందో అప్లికేషన్ మీకు మెసేజ్ వస్తుంది, మొబైల్కి కూడా మెసేజ్ వస్తుంది. సో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు ప్రింట్ తీసుకోవచ్చు, ఇక్కడ కూడా, ఓకేనా? నెక్స్ట్ కిందన ప్రొసీడ్ టు పేమెంట్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా పేమెంట్ గేట్వేకి అయితే వెళ్తుంది. ఇక్కడ మీకు బ్యాక్ వెళ్ళినా కూడా మీరు పేమెంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, అది కూడా చెప్తాను. ఇన్కోస్ మీకు అమౌంట్ కానీ డెబిట్ అయినట్టయితే మీ స్టేటస్ చెక్ చేసుకొని అంతకీ ఫౌండ్ అవ్వకపోతే అగైన్ పే చేయండి అని చూపిస్తుంది. ఇక్కడ మనకి క్లోజ్ అని క్లిక్ చేసి అప్లికేషన్ ఏదైతే ఉందో కాపీ పేస్ట్ చేశాను. నెక్స్ట్ గెట్ డీటెయిల్స్ మేము క్లిక్ చేసిన వెంటనే నాకు చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా నేము, హాల్ టికెట్ నెంబరు ఇవన్నీ కూడా చూపిస్తున్నాయి. సో పేమెంట్ మీరు ఏ విధంగా చేయాలనుకుంటే ఇక్కడ మనకి చాలా మోడ్స్ ఉన్నాయి. నెట్ బ్యాంకింగ్ అండ్ ఎస్బీఐ కానీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అనేది చూపిస్తుంది. సో మీ పేమెంట్ మోడ్ పెట్టి ఇక్కడ మీరు ప్రొసీడ్ టు పేమెంట్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసుకోండి. సో వెయిట్ చేయండి, 1కి 2 సార్లు ఆటోమేటిక్గా పేమెంట్ చివరి వరకు వెయిట్ చేయాల్సిందే. లాగిన్ మేము క్లిక్ చేస్తున్నాను. సో మీకు డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్ చూపిస్తుంది. సెక్యూరిటీ కోడ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో డిపెండ్ అపాన్ మీకు ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఒక ఫీజు ఉంటుంది, ఓసీబీసీ వాళ్ళకి ఒకటి ఉంటుంది అనమాట. సో కింద కన్ఫామ్ ఏదైతే ఉందో కన్ఫామ్. సో ఈ పేమెంట్ అయిపోయిన తర్వాత కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రతిదీ కూడా స్క్రీన్ షాట్ తీసుకుంటే మనకి ఇన్ కేస్ అమౌంట్ డెబిట్ అయితే
ఇది మీకు ప్రూఫ్ కిందనైతే ఉండడం అయితే జరుగుతుంది. కొన్ని డీటెయిల్స్ మీకు హైడ్ చేస్తాను, ఎందుకంటే ఇది యూట్యూబ్ పరంగా కొన్ని డీటెయిల్స్ హైడ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు కాపీరైట్ వేస్తారనేది చెప్పేసి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకి ప్రింట్ రిసిప్ట్ అనేది అడుగుతుంది. సో క్లిక్ హియర్ టు ప్రింట్ రిసిప్ట్, ప్రింట్. ఇది నేను రిసిప్ట్ అనేది ప్రింట్అవుట్ తీసుకుంటున్నాను నా సేఫ్ సైడ్గా. ప్రింట్, ఓకేనా. సో బ్యాక్ వెళ్తే బ్యాక్ వెళ్ళని చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ అని చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో లేదు మీకు బ్యాక్ వెళ్ళినా కూడా, సో మీ బ్యాక్ వెళ్ళి కూడా అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ మీకు క్లియర్ చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీరు స్టూడెంట్ లాగిన్ అయిన తర్వాత లాగిన్ డీటెయిల్స్లో ఇక్కడ చూసుకోవచ్చు అప్లై ఏదైతే ఉందో క్లిక్ హియర్ అని చెప్పేసి ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇన్స్ట్రక్షన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, ఆధార్ డీటెయిల్, కమ్యూనిటీ, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా స్టెప్ 1 to స్టెప్ 7 వరకు ఉంటుంది. సో ఇక్కడ కూడా మీ డీటెయిల్స్ ఫిల్ చేసుకోవచ్చు, ఆన్లైన్ అప్లికేషన్స్లో కూడా చూసుకోవచ్చు ఇక్కడ. సో ఫీజ్ పేమెంట్కి ఇక్కడ కూడా లింక్ ఉంది. సో గుర్తుపెట్టుకోండి ప్రతిదీ కూడా. సో నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయిపోయి మీకు కంప్లీట్ అయిపోయి ఇక్కడ క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ అడుగుతుంది, దీన్ని ట్యాప్ చేస్తున్నాను. సో అప్లికేషన్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు, అప్లై అనేది అయితే అడుగుతుంది. ప్రొఫైల్లోనే నా ప్రొఫైల్ లాగిన్ అయింది. సో అప్లై ఏదైతే ఉందో దీన్ని ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పుడు ఫస్ట్ నేను ఏదైతే ఇచ్చానో ఫస్ట్ 1% కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు నేను కంప్లీట్ చేసుకున్నాను అనేది. నెక్స్ట్ మేము ట్యాప్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ కూడా చూపిస్తుంది, కన్ఫర్మ్ చేసుకోండి అని చెప్తుంది. ఒక్కసారి పైకి చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ స్టూడెంట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి చూపిస్తుంది, ఫాదర్ నేమ్ ఇస్తారు, మదర్ నేమ్ ఇస్తారు, జెండర్ మెయిలా ఫిమేలా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు స్పెషల్ కేటగిరీ ఇక్కడ మీరు ఏదైతే గ్రూప్ ఎస్ఎస్సి గ్రూప్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. మీరు అప్లోడ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూసుకోవచ్చు చూస్ ఫైల్ మేము క్లిక్ చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ ప్రిఫరెన్సెస్ అడుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఆర్జుకేటి క్యాంపస్ ప్రిఫరెన్సెస్ అనేది. సో ఇక్కడ మీరు ప్రతిదీ కూడా ప్రిఫరెన్సెస్ ఇక్కడ చూపిస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ 4 క్యాంప్ నూజివీడు, ఒంగోలు, ఆర్కే వ్యాలీ, శ్రీకాకుళం మీరు ఏదైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో అది ప్రిఫరెన్స్. సో మ్యాక్సిమం ఎక్కువ మంది నూజివీడు ప్రిఫరెన్స్ ఇస్తారు, నూజివీడు 1. తర్వాత నేను నా దగ్గరలో ఇవ్వాలనుకున్న శ్రీకాకుళం, తర్వాత కొంతమంది ఒంగోలు ఇచ్చుకుంటారు, కొంతమంది ఏంటంటే ఇడుపులపై. 4 క్యాంపస్లు ప్రిఫరెన్స్. అండ్ స్పెషల్ కేటగిరీ ఒకవేళ మీకు స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఇక్కడ మీకు ఏదైనా చిల్డ్రన్ ఆర్మర్ పర్సన్ కానీ ఏమైనా ఉంటే ఎస్ పెట్టుకుంటారు, లేదంటే లేదు. ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఏది ప్రాబ్లం, డిజబిలిటీ సర్టిఫికేట్లు కూడా అడుగుతుంది, లేదంటే నో. ఒకవేళ మీకు ఎన్సీసీ కేటగిరీ ఉన్నట్టయితే ఎస్ పెట్టుకుంటారు. సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మీరు ఇందులో అప్లికేషన్కి సంబంధించి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్ మేము టిక్ చేసుకుంటారు, లేదంటే నో. ఎస్ నో. చూసారా ఇక్కడ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయమని చెప్తుంది. చూస్ ఫైల్ మేము క్లిక్ చేసుకొని మీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి, లేదంటే నో. సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ నో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏదైతే ఉందో దీన్ని ట్యాప్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ నేను ట్యాప్ చేస్తున్నాను. చూసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ పార్ట్కి వెళ్ళింది. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ది కంప్లీట్ అయింది, సెకండ్ది కంప్లీట్ అయింది. ఒకవేళ మీరు బ్యాక్ వెళ్ళాలంటే ప్రీవియస్ క్లిక్ చేస్తారు, లేదంటే లేదు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు అప్టైనెడ్ మార్క్స్ యాజ్ పర్ ఎస్ఎస్సి. ఇక్కడ మీకు మార్క్స్ ఎంత వచ్చాయి అంటే 600కి ఎన్ని మార్క్స్ వచ్చాయి మార్క్స్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ మనకి మార్క్స్ ఎక్స్టెండెడ్ ఇక్కడ మీకు 2024-25కి సంబంధించి మ్యాథమెటిక్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, సైన్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, సోషల్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎంటర్ చేయాలి. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 ఫస్ట్ లాంగ్వేజ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, సెకండ్ లాంగ్వేజ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి 10th క్లాస్కి సంబంధించి స్టడీ డీటెయిల్స్ యాజ్ పర్ ద స్టడీ సర్టిఫికేట్లు ఉన్నంత ప్రకారం ఇవ్వాలి. సో మీ స్టేట్ ఏంటి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదర్ స్టేట్ వాళ్ళు అదర్ స్టేట్ అని చూపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. మీ డిస్టిక్ అడుగుతుంది, ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ మాన్యువల్లీ సెలెక్ట్ చేసుకోవాలి. మండల్ అడుగుతుంది, మండల్ అనేది మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్కూల్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్కూల్ లొకేషన్ కూడా మాన్యువల్గా మీరు రూరల్ అర్బన్ అయితే అడుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు రూరల్ అంటే సిటీ, అర్బన్ అంటే విలేజ్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ గవర్నమెంటా లేదా ప్రైవేట్ స్కూల్ అనేది అడుగుతుంది. సో గవర్నమెంట్ అయితే గవర్నమెంట్, ప్రైవేట్ స్కూల్ అయితే ప్రైవేట్ అనమాట. నెక్స్ట్ స్కూల్ టైప్ అయితే అడుగుతుంది, ఏపీ మోడల్ స్కూలా, బీసీ వెల్ఫేర్ కానీ, గవర్నమెంట్ స్కూలా, లేదా మున్సిపల్, నవోదయ విద్యాలయ, ప్రైవేట్ స్కూలా, ఇలా మీకు చాలా చూపిస్తాయి. చాలా కేటగిరీలో ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు చాలా ఉన్నాయి. సో ఆ కేటగిరీ మాన్యువల్గా ఎంటర్ చేసుకుంటారు, ఓకేనా. సో స్కూల్ టైప్ అనేది కూడా అడుగుతుంది. నెక్స్ట్ 9th క్లాస్ కూడా సేమ్ 10th క్లాస్ ఎలా అయితే ఫిల్ చేశారో మీ 9th క్లాస్ ఎక్కడ కంప్లీట్ చేశారు, ఏ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అన్నీ కూడా చూపిస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు డిస్టిక్ అడుగుతుంది, డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి, మండల్ చూపిస్తుంది, స్కూల్ నేమ్ చూపిస్తుంది, లొకేషన్ రూరల్ అర్బన్. నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ పరంగా ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నాను, మీకు అర్థమయ్యే విధంగా కోసం అని మాత్రమే.
నెక్స్ట్ మీ 8th క్లాస్కి సంబంధించి డిస్ట్రిక్ట్ కూడా సేమ్, ఇక్కడ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ మండల్ స్కూల్ నేమ్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, అర్బనా రూరలా ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ సేమ్ అదేవిధంగా మీ 7th క్లాస్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, మండల ఇవన్నీ కూడా. సో లొకేషన్ అడుగుతుంది. సో ఇదంతా కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ 6th క్లాస్ కానీ 7th క్లాస్, సో నేను ఒక్కొక్కటి ఎంటర్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ మీకు చూసుకోవచ్చు, అర్బనా, సిటీయా, మేనేజ్మెంట్, గవర్నమెంటా, ఇక్కడ ఏదైతే అడుగుతుందో ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అన్ని మాన్యువల్గా ప్రివేట్ చేయాలి, ఇక్కడ మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతిదీ కూడా నేను ఎంటర్ చేస్తున్నాను. సో రూరల్, అర్బనా ఇవన్నీ కూడా. సో మీకు అర్థం అవ్వాలని కోసం మాత్రమే ఇది మీకు డెమోలో చూపిస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మీ 4th క్లాస్కి సంబంధించి కూడా డిస్ట్రిక్ట్ అడుగుతుంది, మండల్ అడుగుతుంది, చూసుకోవచ్చు స్కూల్ నేమ్, లొకేషన్ ఇక్కడ అన్నీ కూడా చూపిస్తుంది. సో నేను మెల్లమెల్లగా ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇవన్నీ ఓకే అనుకుంటే నెక్స్ట్ మెనూకి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఏమైనా నేను డీటెయిల్స్ ఇవ్వకపోతే ఇక్కడ అడుగుతుంది చూసారా, రిక్వైర్మెంట్ ఇవ్వాలి, మీరు ప్రతిదీ ప్రొవైడ్ చేయాలని చెప్తుంది చూసారా. సో నేను నార్మల్గా ఎంటర్ చేస్తున్నాను, ప్రతిదీ కూడా మీకు జస్ట్ చూపించాలని మాత్రమే. సో సేమ్ ఇదే ప్రాసెస్, మీరు తప్పులు లేకుండా డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్ చేసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ మేము క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు, ఏది ఇవ్వకపోయినా అదర్స్. నెక్స్ట్ ఇంకా డీటెయిల్స్ ఇక్కడ చూసుకోవచ్చు, కొన్ని మార్క్స్ పర్సంటేజ్ ఇవ్వలేదని చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతిదీ కూడా మీరు మార్క్స్ ఎంటర్ చేయాలి. నేను మాన్యువల్గా ఎంటర్ చేస్తున్నాను, ఇవన్నీ జస్ట్ మీకు ఎగ్జాంపుల్ పరంగా. సేమ్ మీరు కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చుకోవాలి. ఓకేనా. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మేము క్లిక్ చేస్తే నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్, మీ యొక్క ఆధార్ నెంబర్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్సీ అడుగుతుంది, ఆంధ్రప్రదేశ్కి అదర్ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్స్ అడుగుతుంది. బిలో 2.5 lakh, అబోవ్ 2.5 lakh అని అడుగుతుంది. బిలో 2 lakh ఉన్నట్టయితే ఇక్కడ మాన్యువల్ సెలెక్ట్ చేసుకొని ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయండి అని చెప్పేసి. సో నేను డీటెయిల్స్ ఏవైతే సేవ్ చేసి ఉంచుకున్నాను గతంలో, ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. సో చూసుకోవచ్చు ఎంటర్ అయిపోయింది. సో డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీకు ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ ఏదైతే ఆప్షన్ ఉందో నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు అడుగుతుంది. ఏ మిస్టేక్ పడినా ఇక్కడ నెక్స్ట్ ఫామ్కి వెళ్దు. సో స్టెప్ 3 పేరెంట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీ పేరెంట్ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటాయి. ఇక్కడ మనకి రెడ్ మార్క్స్ ఉన్నాయంటే ప్రతిదీ ఫిల్ చేయాలి. పేరెంట్ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ అండ్ స్కూల్ కాంటాక్ట్ నెంబర్ కూడా అడుగుతుంది. ఆ డీటెయిల్స్ స్కూల్ కాంటాక్ట్ నెంబర్ తెలియకపోతే మీ కాలేజ్ ఇక్కడ మీ స్కూల్కి సంబంధించి వాళ్ళు ఎంక్వైరీ చేసుకోండి, లేదా వెబ్సైట్లో చెక్ చేయండి, అక్కడ వాళ్ళ నెంబర్ ఉంటుంది, అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఈమెయిల్ అడ్రస్ అండ్ అడ్రస్ ఫర్ కరస్పాండెంట్ డూ నాట్ ప్రెస్ ఎంటర్ అనేది కూడా అడుగుతున్నారు. సో అడ్రస్ ఆఫ్ ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ అడుగుతుంది. అండ్ క్లిక్ హియర్ ఇఫ్ పర్మనెంట్ అడ్రస్ ఈ సేమ్ యాజ్ పర్, ఇక్కడ మీకు సేమ్ అనుకుంటే అది ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోండి. ఓకే. డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత అగైన్ నెక్స్ట్ అనేది ఏదైతే నెక్స్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది, సెకండ్ స్టెప్ కంప్లీట్ అయింది, థర్డ్ స్టెప్ కంప్లీట్ అయింది, 4th స్టెప్ కంప్లీట్ అయింది, 5th స్టెప్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ లాస్ట్ 6th స్టెప్ అయితే అడుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీ ఫోటో ఇమేజ్ అప్లోడ్ అయితే అడుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు 100 KB లోపు మాత్రమే అని చెప్తుంది. అండ్ నెక్స్ట్ మీకు అప్లోడ్ యువర్ SSC ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ కూడా అడుగుతుంది. సో ఈ 2 డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇస్తున్నాను చూసుకోవచ్చు. సో జస్ట్ మీకు ఎగ్జాంపుల్ పరంగా మాత్రమే నేను చూపిస్తున్నాను. నెక్స్ట్ మీదకి వెళ్తారు. ఇక్కడ చూసుకోవచ్చు 100 KB లేదని చూపిస్తుంది. సో చూసుకోవచ్చు డీటెయిల్స్ ఏ విధంగా ఫిల్ చేస్తున్నా అదే విధంగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది ప్రతిదీ కూడా. ఓకేనా. సో నెక్స్ట్ ఏదైతే ఉందో నెక్స్ట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక డిక్లరేషన్ ఫామ్ అడుగుతుంది. ఇక్కడ ఏదైతే ఉందో డిక్లరేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ టిక్ మార్క్ పెట్టుకొని ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ ఓకే అనుకుంటే సబ్మిట్ కొట్టండి. లేదు ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే మీరు బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో గుర్తుపెట్టుకోండి ఎలాంటి మిస్టేక్లు కూడా చేయొద్దు అప్లికేషన్ చేసేటప్పుడు. సో లేట్ అయినా పర్లేదు, అప్లికేషన్ మీకు టైం ఉంది కాబట్టి సో మెల్లమెల్లగా అప్లికేషన్లో డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చుకోవడానికి ట్రై చేయండి. మిస్టేక్లు ఇస్తే తర్వాత మీకే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి కొంచెం డీటెయిల్గా లాగ్ అయినా కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
ఇవన్నీ ఓకే అనుకుంటే దీన్ని సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫైనల్గా ఒక ప్రింట్ అయితే వస్తుంది. సో అప్లికేషన్ డైరెక్ట్గా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు డైరెక్ట్గా మీరు ప్రొఫైల్ లాగిన్ అయిన తర్వాత ప్రొఫైల్లో కూడా చూపిస్తుంది డౌన్లోడ్ అప్లికేషన్ అని చెప్పి. క్లిక్కర్ ఏదైతే ఉందో సో ఇక్కడ మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది అప్లికేషన్ అనేది. సో ఇక్కడ సెర్చ్ ఐడి నుంచి కూడా మీకు సంబంధించిన అప్లికేషన్ వెరిఫికేషన్కి సంబంధించి కూడా ఇక్కడ సెర్చ్ అప్లికేషన్ వెరిఫై ద స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ ఎంతవరకు ఫీజ్ పేమెంట్ అయిందా లేదా కూడా ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ప్రొఫైల్ కానీ ఇక్కడ మనకి అన్నీ చూపిస్తాయి. సో ఆన్లైన్ అప్లికేషన్ మీకు మధ్యలో ఆగిపోయిన ఇక్కడ చూసుకోవచ్చు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తుంది. సో ఇక్కడ కూడా మీ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో సింపుల్గా ఈ విధంగా మీ ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు ఎలాంటి మిస్టేక్స్ అయితే లేకుండా కూడా. సో ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా మా నుంచి కూడా మీకు అప్లై చేయడం అయితే జరుగుతుంది. సో సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.